తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంతాన్ని చాలా సంవత్సరాలుగా 224 సంవత్సరాలుగా ముస్లిం రాజైన నిజాం పరిపాలించడం జరిగింది. తన పరిపాలనా కాలంలో మొత్తం కూడా ఈ ప్రాంతంలో భూములు అనేటువంటివి జాగీర్దారు వ్యవస్థ వల్ల జమీందారులకి, దేశ్ముఖులకి, మరి భూస్వాములకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా మరి వారి ఆధీనం లోపల ఉన్నాయి. ఎక్కువ మటుకు నిజాం 40% భూములను అనుభవించినటువంటి మాట మనకు తెలుసు. అయితే ఈ రాష్ట్రం లోపల మరి రైతులకు వ్యవసాయం చేసేటువంటి రైతులు కేవలం కౌలు రైతులుగా మాత్రమే గుర్తింపబడి శిస్తును పన్నును కట్టేటువంటి మరి రైతులుగా మాత్రమే ఉన్నారు. కానీ భూమిపైన ఎలాంటి యాజమాన్యం అనేటువంటి హక్కులు అనేటువంటివి లేవు. అంటే వారికి సొంతంగా భూ కమతలాలు అనేటువంటివి ఈ రాష్ట్రం లోపల ఇవ్వలేదు. అంటే నిజాం పరిపాలించినంత కాలం కూడా ఈ ప్రాంతం లోపల మరి జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు, మరి భూస్వాములు, పటువారి అనేటువంటి విధానాల ద్వారా ఈ ప్రాంతం అనేటువంటిది భూమి ద్వారా పన్ను కట్టడం వరకు మాత్రమే ఉన్నది, కానీ సొంత భూమి అనేటువంటిది లేదు. నిజాం సొంత ఖర్చుల కోసం ఈ ప్రాంతంలో 40% భూములు ఉండి 60% భూములు పన్ను ద్వారా ఆయన పరిపాలన చేసినటువంటి విషయాన్ని మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల ముఖ్యంగా సగటు ఉండేటువంటి ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం భారత యూనియన్లు కలిసి మరి ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రం అనేటువంటి పరిపాలన కాబడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సగటుగా ఉండేటువంటి భూమి కమతాలు 0.84 హెక్టార్లు మాత్రమే. సగటున ఒక రైతుకు 1 హెక్టార్ లోపే వ్యవసాయ భూమి అనేటువంటిది ఉంది. అంటే ఈ ప్రాంతం లోపల 2.5 ఎకరాల కంటే మరి తక్కువ ఉండేటువంటి రైతులు ఈ ప్రాంతంలో 73% ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం లోపల 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు కేవలం 15% మాత్రమే ఉన్నారు. ఎక్కువ మటుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు 33% కౌలు రైతులుగా, కేవలం 19% మంది మాత్రం 19%కి సంబంధించినటువంటి వాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు. అంటే భూమి లేనటువంటి వాళ్ళు 19% ఈ రాష్ట్రం లోపల ఉన్నారు. అంటే ఇక్కడ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు జనాభా పరంగా మరి భూమికి సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తే ఈ ప్రాంతంలో 65 నుంచి 60 లక్షల వరకు యొక్క రైతులు అనేటువంటి వారు ఉన్నారు. వారి అనుభవించినటువంటి భూమి మొత్తం కూడా 1.46 కోట్లు అని చెప్పేసి భావించవచ్చు. అయితే ఇందులో బీసీ సామాజిక వర్గానికి 48% భూములు ఉంటే ఎస్సీ సామాజిక వర్గానికి 9%, ఎస్టీ సామాజిక వర్గానికి 19%, ఓసీలకు 30% భూములు అనేటువంటివి తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో మరి భూములు అనేటువంటి ఏ విధంగా మరి పంపిణీ చేసిండ్రు, భూ పంపిణీ కలిగినటువంటి కారణాలు అనేటువంటివి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో నిజాము ఎలాంటి భూ పంపిణీ అనేటువంటి చేయలేదు. రైతులకు వారికి పట్టా చేసి భూమి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా భారత యూనియన్లో కలిసిన తర్వాత చాలా మటుకు రైతులకు అనేటువంటి భూ పంపిణీ జరిగింది. అయితే నిజాం ఉన్నటువంటి కాలంలో నిజాంకు నిరంకుశత్వము, అణచివేతతోటి ధోరణి చేత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలచే వెట్టి చేపించుకొని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను బానిసలను చేసి పరిపాలించినటువంటి మాట వాస్తవము. ఆ బానిస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతం లోపల కమ్యూనిస్టులు తిరుగుబాటు చేసి భూమిని పంపిణీ చేయడం కోసం భూమి మీద ఉన్నటువంటి పెత్తందారులు, మధ్యవర్తులు ఎవరైతే జాగీర్దారులు కానీ, దేశముఖులు కానీ, దేశపాలకులు, భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారి మీదికి తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మరి తిరుగుబాటుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే భూమి మీద హక్కులు అనేటువంటి లేకపోవడం, అధిక పన్ను పోటు, వివిధ కార్యక్రమాలకు పన్ను వసూలు చేయడం, అధిక వడ్డీ చేత వ్యాపారస్తులు రుణాలు ఇవ్వటం వల్ల మరి రైతులు మరి భూమి మీద ఆదాయం లేక బక్క చిక్కిపోయి తిరుగుబాటుకు లేవనెత్తినారు. ఈ తిరుగుబాటు లోపల రైతులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ఈ తిరుగుబాటుకు నాంది పలికి ఈ తిరుగుబాటునే మనం రైతాంగ సాయుధ పోరాటం అని చెప్పేసి భావిస్తున్నాం.
ఈ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో 1946 నుండి 1951 మధ్యలో జరిగింది. ఈ ప్రాంతం లోపల అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి తెలంగాణకు సంబంధించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే నిజాంను అంతం చేయడం, నిజాం తర్వాత ఈ ప్రాంతం భారత్ యూనియన్లో కలవడం, మరి భూ సంస్కరణ అమలు చేయడం అనేటువంటి అంశాలు తెలంగాణ ప్రాంతంలో జరిగినాయి. అయితే ఈ తిరుగుబాటు 46 నుంచి 51 వరకు 1946 నుంచి 51 వరకు ఈ తిరుగుబాటుకి ముఖ్య కారకులు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు. అయితే ఎట్లా చేసిండ్రు ఈ తిరుగుబాటు అని అంటే, గ్రామం లోపల మరి రైతు కమిటీలు అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని, ఆ రైతు కమిటీలు ఒక 10 మంది 20 మంది మరి ఊరు చివరన ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని, మరి వారు తుపాకీ, మందుగుండు సామాగ్రి చేత శిక్షణ పొందినటువంటి మరి ఒక రైతు సంఘాలు అనేటువంటి ప్రతి గ్రామం లోపల పనిచేసినాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా లోపల ఈ రైతు కమిటీలకు మరి స్వచ్ఛందంగా పిసి జోషి అనేటువంటి మరి అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్వచ్ఛందంగా తనను సహాయం చేసి తుపాకులు వారికి ఇవ్వడమే కాకుండా మందుగుడ్డు సామాగ్రిని, తుపాకులను వారికి సరఫరా చేసినటువంటి ముఖ్యులు ఎవరంటే పిసి జోషి ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈయన ఆధ్వర్యం లోపలనే మందుగుడ్డు సామాగ్రి, తుపాకులు అనేటువంటి పంపిణీ చేయబడితే వాటి ద్వారా ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి ఆ దళాలు మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులు, జమీందారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా ఒక జట్టును కట్టి పోరాడినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ పోరాటం లోపల చాలామంది చాలా విలేజ్లో కూడా రైతు సంఘం వారికి మరి సైనికులు కూడా స్వచ్ఛందంగా వారికి తుపాకులను, మందుగుడ్డు సామాగ్రి దానం చేసినటువంటి సంఘటనలు కూడా మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అట్లా వాళ్ళు ఈ భూస్వాములకు, జమీందారులకు, దేశముఖులకు తిరుగుబాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 3000 గ్రామాలను స్వాధీనం చేసుకొని సమాంతరమైనటువంటి పరిపాలన ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా తెలంగాణలో జరిగింది. ఈ సమాంతర పరిపాలనల ద్వారా భూమి లేని కూలీలకు, భూమి లేని పేదలు ఎవరైతే ఉంటున్నారో, మరి వృత్తిదారులు, చిన్న చితక వృత్తిదారులు ఎవరైతే ఉంటున్నారో వారికి వీరు దాదాపుగా 10 లక్షల భూమిని పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. అంటే రైతాంగ సాయుధ పోరాటం ద్వారా మాత్రమే మొట్టమొదటిసారిగా తెలంగాణ లోపల భూ పంపిణీ జరిగింది. నిజాం ఆధీనంలో ఉన్నప్పుడు, నిజాం ప్రభుత్వం లోపల ఎలాంటి భూ పంపిణీ అనేటువంటి జరగలేదు. దోపిడీ దొంగల చేత మరి వెట్టి అనేటువంటి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు బానిసలుగా ఉండేటువంటి మాట వాస్తవంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వరంగల్లు, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం ప్రాంతం లోపల దాదాపుగా 3000 గ్రామాల లోపల సమాంతరమైనటువంటి పరిపాలన చేసి భూమి లేని వారికి భూమి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చాలా మటుకు కూడా మరి భూస్వాములను ఊర్ల నుంచి వెలగొట్టి వారిని చంపి కొన్ని ఊర్లో వాళ్ళను తరిమి కొట్టడం వల్లనే మరి వారి యొక్క భూములను మొత్తం ఆక్యుపై చేసుకొని రైతులు అనేటువంటి సాగు చేసుకున్న మాట వాస్తవం. అంటే ఈ ప్రాంతం లోపల సాయుధ పోరాటం వల్ల మొట్టమొదటిసారిగా భూ పంపిణీ అనేటువంటి జరిగింది. అది 46 నుంచి 51 సంవత్సరాల మధ్యలో ఈ ప్రాంతం లోపల భూ పంపిణీ జరిగింది. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో విలీనమైన తర్వాత ఈ ప్రాంతానికి భారతదేశంలో కలిసిన తర్వాత స్వాతంత్రం అనేటువంటిది ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం లోపల గాంధీజీ ముఖ్య శిష్యుడైనటువంటి ఆచార్య వినోబా భావే ఈయన భూదాన ఉద్యమం అనేటువంటిది ఈ దక్షిణ భారతదేశంలో ప్రారంభించడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమము 1951 ఏప్రిల్ 18న నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభమైంది. అయితే ఇది మొత్తం కూడా అహింస మార్గం లోపల ఎలాంటి దౌర్జన్యం లేకుండా, ఎలాంటి హింస లేకుండా మరి భూస్వాములను ఒప్పించి వారి ద్వారా భూమి అనేటువంటి దానంగా తీసుకొని భూమి లేని పేదలకు భూమిని పంచేటువంటి కార్యక్రమం. దీన్ని ఏమంటారంటే రక్తపాత రహిత విప్లవము అని చెప్పేసి భావిస్తారు. అంటే రక్తపాతం లేకుండా, రక్తపాత రహితంగా చేసేటువంటి విప్లవము. దీని ద్వారా వాళ్ళు కూడా భూమిని సేకరించి వీళ్ళు భూదాన అనేటువంటి ఉద్యమం ద్వారా ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా భూమి లేనటువంటి వారికి కూడా భూమిని ఇవ్వడం జరిగింది. ఇది ఎట్లా జరిగింది అని అంటే, ఈయన ఈ ప్రాంతం లోపల పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు 40 మంది మరి పోచంపల్లి గ్రామానికి దళితులు వెళ్ళి అతన్ని మాకు భూమి లేదని చెప్పేసి అడగటం వల్ల
అతను చెల్లించి భూమి పంపిణీ కోసం భూమి పంపిణీ కోసము మరి ఈ యాత్ర అనేటువంటి అంకితం చేయడం, భూమిని దానం తీసుకొని భూమిని పంచాలనేటువంటి లక్ష్యంగా ఈ యాత్ర అనేటువంటి జరిగింది కాబట్టి దీన్ని భూదాన ఉద్యమం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన మనకు నల్గొండ జిల్లాలో వెదిరే రామచంద్రారెడ్డి అనేటువంటి ఈయన దాదాపు మరి 10,000 ఎకరాలు కలిగినటువంటి పెద్ద భూస్వామి. ఈ భూస్వామి స్వచ్ఛందంగా అక్కడ 100 ఎకరాలు అనేటువంటిది మరి ఆచార్య వినోబా దానం చేస్తే ఆ భూమి అనేటువంటిది దళితులకు పంపించడం జరిగింది. దానివల్లనే రక్తపాత రహిత విప్లవంగా మరి ఆ ఉద్యమాన్ని పేర్కొనడం అనేటువంటి జరిగింది. ఈయనకు ఈ ఉద్యమం ద్వారా ఈయన చేసేటువంటి భూదాన ఉద్యమం ద్వారా దాదాపుగా 2.5 లక్షల ఎకరాలు అనేటువంటి భూమి విరాళంగా సేకరించడం అనేటువంటిది జరిగింది. ఈయన 1955లో కల్వకుర్తి, బనపర్తి, గద్వాలలో కూడా పర్యటన చేసి ఈ ప్రాంతంలో కూడా కొంతవరకు భూమి అనేటువంటి సేకరించడం అనేటువంటిది జరిగింది. ఈ భూదాన్ భూమిలో చాలా మటుకు కూడా భూమి అనేటువంటి నాణ్యత లేకపోవడం, రాతితో కూడినటువంటిది, మరి సాగుకు అనుకూలంగా లేనిది, చట్టపరమైనటువంటి సమస్యమైనటువంటి భూమిగా వాళ్ళు చాలామంది దానం చేయడం అనేటువంటి జరిగింది అని అంటున్నారు. అయితే ఇప్పటికి కూడా 1965 నాటికి తెలంగాణ గ్రామ భూదాన్ చట్టం ఇప్పటికి కూడా మరి భూమి అనేటువంటి నియంత్రిస్తూ చట్టపరమైనటువంటి హక్కుల పత్రాలను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. తెలంగాణ సర్వోదయ మండలి నోడల్ బాడీగా పనిచేస్తుంది. ఇప్పటికి కూడా తెలంగాణ సర్వోదయ మండలి నోడల్ బాడీగా పనిచేసి ఈ ప్రాంతం లోపల భూమి అనేటువంటి ఎవరైనా దానం చేస్తే మరి లేని వారికి భూమిని విరాళంగా ఇవ్వడం, విరాళాలు తీసుకొని భూమి అనేటువంటి వాళ్ళకు పంపిణీ చేసేటువంటి బాధ్యత అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఈ బోర్డు. అంటే ఇక్కడ ఆచార్య వినోబా భావే ద్వారా అహింస మార్గం లోపల భూ పంపిణీ అనేటువంటిది జరిగింది. మరి హింస ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణలో భూ పంపిణీ జరిగింది. ఈ 2 సంఘటనలు తప్ప తెలంగాణ ప్రాంతంలో భూ పంపిణీ జరగలేదు. అయితే ఎస్సీ భూములను కొనుగోలు చేసి 3 ఎకరాల వరకు దళితులకు భూమిని ఇచ్చిండ్రు. తర్వాత పోడు భూమి హక్కులు అని చెప్పేసి అటవీ భూములను సాగు చేసుకునేటువంటి గిరిజనులకు భూమి మీద పట్టాలు ఇచ్చి భూ పంపిణీ చేసిండ్రు. కానీ మరి పూర్తి స్థాయిలో అధికారికంగా ఈ ప్రాంతం లోపల భూ పంపిణీ అనేటువంటి జరగలేదు. కాబట్టి ఈ ప్రాంతం లోపల చాలా తక్కువ సగటు ఉన్నటువంటి భూమి ఒక్కొక్క రైతుకు 0.89 హెక్టార్లు మాత్రమే ఉంది. అంటే దాదాపుగా 73% మంది రైతులు 2.5 ఎకరాల లోపే ఉన్నారు. అంటే భూమి అనేటువంటిది ఎక్కువ మొత్తంలో లేదు. ఈ ప్రాంతం లోపల ఇప్పటికీ కూడా భూస్వాములు ఉన్నారు. ఇంతకుముందు జాగీర్దారులు అని చెప్పేసి జమీందారులు ఉన్నారు, మరి దొరలు అనేటువంటి వారు ఉన్నారు, మరి భూస్వాములు అనేటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారి చేతుల్లోని భూములు ఉన్నాయి. మరి వాళ్ళే ధనవంతులుగా ఉన్నారు ఈ ప్రాంతం లోపల. వారి దగ్గరనే భూములు అనేటువంటి దాదాపు 15% ఉన్నాయి. మిగతా వారి దగ్గర సన్నకారు మరి చిన్నకారు రైతులుగానే చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వ్యవసాయం అనేటువంటి లాభసాటిగా లేదు. ఈ ప్రాంతంలో వ్యవసాయం అనేటువంటిది లాభసాటిగా లేకపోవటానికి, రైతు ఆదాయం అనేటువంటిది లేకపోవటానికి, ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి అధిక మొత్తంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళు పేదరికంలో ఉండటకు ముఖ్య కారణం ఏంటంటే భూ కమతలు అనేటువంటి సగటు చాలా తక్కువగా ఉండటం. మళ్ళీ దీన్ని ఏ విధంగా నిర్మూలించాలి? ఆ కుటుంబం లోపల చదువు నేర్చుకొని మరి ఉద్యోగాల కోసమై ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు రావట్లేదు. వ్యాపారం చేయడానికి వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి స్తోమత లేదు. మరి అలాంటి సందర్భం లోపల భూములు తక్కువగా ఉన్నాయి, ఎక్కువ జనాభా ఉంది, భూమి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఇలాంటి సందర్భం లోపల మరి పేదరికాన్ని, గ్రామీణ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నా, పేదరికాన్ని నిర్మూలించాలన్నా భూమిని పంచేటువంటి అవకాశం కూడా లేదు. భూమి మొత్తం కూడా వ్యవసాయానికి సంబంధించిన భూమి మొత్తం కూడా ప్రభుత్వంతో అసలు భూమే లేకుండా అయిపోయింది. అలాంటి సందర్భం లోపల భూమి చేసుకునేటువంటి అవకాశము, భూమి చేసుకునే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో భూమిని ఇచ్చి మరి మిగతా వారిని ఉద్యోగస్తులుగా, మిగతా వారిని వ్యాపారస్తులుగా చేస్తే ఈ ప్రాంతం లోపల గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది తప్ప ఇదే విధంగా వదిలేస్తే తెలంగాణ ప్రాంతంలో మరి అధిక మొత్తం లోపల పేదరికం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికం మనకు తెలుసు, 67% వెనుకబాటుతనం ఉంది, అదే పేదరికం. కాబట్టి ఇట్లే వదిలేయకుండా దీని మీద ప్రభుత్వం అనేటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మరి భూమి అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఉండేటట్లు చేసి ఉద్యోగాలు క్రియేట్ చేసి గ్రామీణ పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించినట్లయితే తప్పకుండా
మరి ఈ ప్రాంతం లోపల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికం అనేటువంటిది లేకుండా పోతుంది. రైతులు కూడా సంతోషపడడానికి అవకాశం ఉంటుంది. మరి తక్కువ ఆదాయం చేత, తక్కువ భూమి చేత వారు జీవనం సాగించి పిల్లలు జీవితానికి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీరకుండా వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అడగడం, ఇండ్లు కావాలని అడగడం, పింఛన్లు కావాలని అడగడం, రైతు పెట్టుబడి సాయం కావాలని అడగడం, ఇతరత్ర మరి కరెంటు ఉచితంగా కావాలని అడగడం, అన్ని ఉచిత కార్యక్రమాలు, ఉచిత పథకాలు అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు పేదరికంలో ఉండటం, వారి చేతుల్లో తక్కువ భూమి ఉండటం. దీన్ని నిర్మూలించాలంటే ఒక పెద్ద మొత్తంలో ఒక ఉద్యమం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి భూములను కొందరికి పరిమితం చేసి పారిశ్రామికవేత్తల చేత పరిశ్రమలు ఏర్పాటు చేసి వారిని మరి కార్మికులుగా తయారు చేయడం కానీ, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయడం అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి అనేటువంటిది జరగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం.